స్టేట్ మేనేజ్మెంట్. స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనము ఎప్పుడు ఏదో ఒక స్టేట్లో ఉంటూనే ఉంటాము. అసలు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే మన యొక్క మానసిక స్థితి అండి. ఆ టైంలో మనము ఏ మానసిక స్థితిలో ఉన్నాము అంటే ఏ మూడులో ఉన్నామో దాన్నే మనం ఇక్కడ స్టేట్ అని అంటాము. మనం ఎప్పుడు ఏదో ఒక మానసిక స్థితిలో ఉంటాము. ఉంటే పాజిటివ్గా ఉంటాం, ఉంటే నెగిటివ్గా ఉంటాము. ఓకే, పాజిటివ్ స్టేట్ అంటే ఏంటి? పాజిటివ్ స్టేట్ అంటే మన పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయండి ఆ స్టేట్లో. ఏంటివి? హ్యాపీగా ఉంటాం ఆ టైంలో, జాయ్గా ఉంటాం ఆ టైంలో, లేదంటే పీస్గా ఉంటాము, లేదంటే కాన్ఫిడెంట్గా ఉంటాము. ఇవన్నీ ఎమోషన్స్ పాజిటివ్ స్టేట్లో ఉంటాయి. ఆ పాజిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏమన్నా పనులు చేసినా, ప్రారంభించినా, చేస్తున్నా, లేదంటే ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా మనకు అక్కడ ఫలితాలు అనేవి పాజిటివ్గా వస్తాయి. అదే నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు, నెగిటివ్ స్టేట్లో ఏముంటాయి? నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. అవి ఏంటివి? మన యొక్క సాడ్నెస్ కావచ్చు, అదేవిధంగా యాంగర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్లు నెగిటివ్ స్టేట్లో ఉంటాయి. ఈ నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం అక్కడ యాక్షన్స్ చేస్తే, అంటే పనులు చేస్తే, ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే మనకు అక్కడ రిజల్ట్ అనేది నెగిటివ్గానే వస్తుంది. ఓకే, అందుకనే మనం నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏమన్నా పనులు చేయడం కానీ చేయకూడదు. ఓకే, ఎందుకంటే రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. అయితే నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు నెగిటివ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్లోకి రావచ్చా అంటే రావచ్చు ఖచ్చితంగా. ఎలా రావచ్చు? ఇక్కడ రెండు విధాలుగా రావచ్చు. మొదటిది మన బాడీ లాంగ్వేజ్ మార్చడం ద్వారా, అంటే మన శరీర ఆకృతిని మార్చడం ద్వారా. అంటే మనము అక్కడ నుంచి వెంటనే లేవాలి, లేదంటే పక్కకు జరగాలి, మన చేతులు కాళ్ళని మారవాలి, మనము మన సూపర్మాన్ పోస్టర్లో నిలబడాలి. నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం డల్గా ఉంటామండి, తల కిందికి వేసుకొని ఏదో ఆలోచించి ఈ విధంగా ఉంటాము. వెంటనే తల పైకెత్తాలి, నడిచేది ఉంటే కొంచెం ఫాస్ట్గా నడవాలి, కొంచెం ఫాస్ట్గా మాట్లాడాలి, కొంచెం గట్టిగా మాట్లాడాలి, బ్రీతింగ్ మారవాలి. బ్రీతింగ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు, కొంచెం స్లోగా తీసుకోవాలి, డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, స్లోగా వదలాలి. ఈ విధంగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ మారవడం ద్వారా, మన టోనాలిటీ మారవడం ద్వారా మనం నెగిటివ్ స్టేట్లో నుంచి బయటికి రావచ్చు. అదేవిధంగా మన యొక్క థాట్స్ మన యొక్క ఆలోచనలు మారవడం ద్వారా కూడా మనం నెగిటివ్ స్టేట్లో నుంచి బయటికి రావచ్చు. మనం నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా బాధలో ఉన్నా, భయంలో ఉన్నా, కోపంలో ఉన్నా, ఎందులో ఉన్నా కానీ నెగిటివ్లో ఉన్నప్పుడు మనము ఆలోచనలు ఏంటంటే మనం దానికి సంబంధించినవి చేస్తామండి. ఆ భయానికి సంబంధించిన అవే ఆలోచనలు చేస్తుంటాము. ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలి. మనం కొత్త ఆలోచనలు, వేరే ఆలోచనలు చేయాలి, మార్చాలి. అక్కడ కాన్షియస్గా మనం అనుకొని మార్చాలి. ఓకే, మనం పాజిటివ్గా చూడాలి. ఓకే, మన లైఫ్లో జరిగిన ఏదన్నా మంచి సంఘటన చూడాలి, లేదంటే కొత్త సంఘటనలు క్రియేట్ చేయాలి, లేదంటే మన మనసు వేరే సైడ్ని మళ్ళిస్తే ఈ నెగిటివ్ స్టేట్లో నుంచి బయటికి రావచ్చు. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ ద్వారా, సెకండ్ మన ఆలోచనలు మారవడం. ఈ విధంగా ఈ రెండింటి ద్వారా నెగిటివ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్లోకి రావచ్చు. మన లైఫ్లో ఈ స్టేట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ ఫ్యూచర్నే ఈ స్టేట్ అనేది డిసైడ్ చేస్తుంది. అందుకనే ఎప్పుడు మనం రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉండాలి. రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి మనం యాక్షన్స్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. మనం మన లైఫ్లో సక్సెస్ కావచ్చు.